ఆకాశంలో మరో పెను విషాదం సంభవించింది. 188 మందితో జకార్తా నుంచి బయలుదేరిన ఇండోనేషియన్ లైన్ ఎయిర్ ప్లేన్ 13 నిమిషాలకే రాడార్తో సంబంధాలు తెగిపోయి జావా సముద్రంలో కూలింది. ఈ ఘటనలో భారతీయ పైలట్ భవ్య సునేజా సహా విమానంలోని 188 మంది దుర్మరణం చెందారు. జావా సముద్రంలో విమానం కూలిన చోట సహాయ చర్యలు చేపట్టిన ఇండోనేషియా సర్కారు మృతదేహాలు వెలికితీస్తోంది. ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెను విషాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇండోనేషియా లైన్ ఎయిర్ మరో ఘోర గగన విషాదాన్ని చవిచూసింది. 181 మంది ప్రయాణికులు సహా 2 పైలట్లు, 5 సిబ్బందితో కూడిన బోయింగ్ 737 MAX 8 జావా సముద్రంలో కూలింది. ప్రయాణికుల్లో ఓ చిన్నారి సహా 2 శిశువులు కూడా ఉన్నారు. భారతీయ పైలట్ భవ్య సునేజా ప్రమాదం జరిగిన సమయంలో విమానం కెప్టెన్ బాధ్యతల్లో ఉండగా ఆయన కూడా మృత్యువాత పడ్డారు. ఢిల్లీకి చెందిన సునేజా జకార్తాలో ఉంటున్నారు. ఆయనకు పైలట్ గా 6000 గంటలు, కో పైలట్ గా 5000 విమాన గంటల అనుభవం ఉంది. ఆరు గంటల 15 నిమిషాల ప్రాంతంలో జకార్తా నుంచి బాంగ్కా దీవిలోని పాంగ్కల్ పినాంగ్కు 188 మందితో బయలుదేరిన విమానం 13 నిమిషాలకే రాడార్తో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. జకార్తాకు 32 కిలోమీటర్ల దూరంలో జావా సముద్ర తీరానికి కొంత దూరంలో కూలింది. ప్రమాదం జరిగిన వెంటనే వెతుకులాట ప్రారంభించిన ఇండోనేషియా విమాన శకలాలు గుర్తించి సహాయక చర్యలు చేపట్టినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ అధికారి సుటోపో పూర్వో నుగ్రోహో తెలిపారు. విమానం బయలుదేరిన కాసేపటికి తిరిగి జకార్తాలో దిగేందుకు అనుమతించాలంటూ జకార్తా విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి బోయింగ్ 737 నుంచి సమాచారం వచ్చినట్లు ఇండోనేషియా పౌర విమానయాన శాఖ తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన విపత్తు నిర్వహణ దళం తీరానికి కొద్ది దూరంలో జావా సముద్రంలో చమురు తట్టును గుర్తించామని పేర్కొన్నారు. విమానం నీటిలో 30 నుంచి 40 మీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపిన అధికారులు మృతదేహాలను వెలికితీస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం జావా తీరం వద్దకు చేరిన ప్రయాణికుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బోయింగ్ 737తో సంబంధాలు తెగిపోయే ముందు జకార్తా నుంచి బయలుదేరిన విమానం తొలుత దక్షిణ దిక్కువైపు ప్రయాణం మొదలుపెట్టి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర దిక్కువైపు మళ్లినట్లు ఇండోనేషియా విమాన రాడార్ వెబ్సైట్లో నమోదైంది. ఆ సమయంలో విమానం 3650 అడుగుల ఎత్తులో 350 నాట్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వెబ్సైట్లో నమోదైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాంకేతిక లోపంతోనే జరిగినట్లు తెలుస్తోంది. విమానంలో సమస్య తలెత్తగా బాలీలో మరమ్మతులు చేపట్టారని, అక్కడి నుంచి జకార్తాకు చేరుకున్న తర్వాత మరోసారి మరమ్మతులు చేశారు. ఇలాంటి మరమ్మతులు సర్వసాధారణమని, ఏ విమానానికైనా ఇలాగే చేస్తారని తెలిపిన ఎయిర్లైన్స్ సీఈఓ సమస్య ఏంటన్నది మాత్రం తెలపలేదు. గతేడాది మినహా గత 6 ఏళ్లలో ఇండోనేషియా లైన్ ఎయిర్ ఏటా ఏదో ఒక గగన విషాదాన్ని చవిచూస్తూనే ఉంది.